అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇదైతే డే ఫస్ట్ అనమాట. మీకు ఆల్రెడీ చూపించాము కదా. మేమైతే రాంబగీచ దగ్గరికి రీచ్ అయిపోయి అక్కడ ఫ్రెష్ అప్ అయి కోనేరు దగ్గరికి వెళ్ళి తలనీళ్ళలు ఇస్తారు కదా, అక్కడికి వెళ్ళి మన హెయిర్ని అయితే ఇచ్చేసిన తర్వాత మనం వచ్చి ఫ్రెష్ అప్ కావాలి కదా. సో రూమ్కి అయితే వచ్చేసాము రాంబగీచాకి. అక్కడికి వచ్చినాక ఇంకా లగేజ్ అంతా ఆడ పెట్టేసి అక్కడికి వెళ్ళి తలనీళ్ళలు అయితే ఇచ్చేసామన్నమాట. ఇచ్చేసిన తర్వాత వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ రూమ్ వచ్చేసి ఇలా ఉంది. రాంబగీచా అయితే 500 అనమాట పర్ డేకి. సో మేమైతే అయితే తీసుకున్నాము. 3 days అయితే ఉన్నాము అంతే. 3 days ఈ రూమ్లో అయితే స్పెండ్ చేసినాము. అది కూడా సరిగ్గా స్పెండ్ చేయలేదన్నమాట. ఇంకా మేము సాయంత్రం దర్శనం ఉంది కాబట్టి రెడీ అయిపోవాలి. నాకు, ఆంటీకి, మమ్మీకి లేదు, అమ్మమ్మకి లేదు, తాతయ్యకి ఇంకా డాడీకి ఉందన్నమాట దర్శనం. సో నేనైతే రాసిస్తున్నాను నెంబరు మా తాతయ్యకి. మళ్ళీ ఎవరైనా తప్పిపోతే నెంబర్ ఫోన్ చేయి తాతయ్య అని, తెలియదు కదా మా నెంబరు, నోటెడ్ ఉండదు కదా. సో అందుకు మేమైతే ఇద్దరం ఫొటోస్ దిగుదామని ఇక్కడ ఫొటోస్ దిగినాము. గ్రీనరీ బాగుందని. నా అవుట్ఫిట్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అందరికీ బాగా నచ్చిందంట ఆరెంజ్ కలర్. మీకు నచ్చిందా లేదా కూడా కమెంట్ చేసి చెప్పండి. సో మేమైతే ఇంకా ఇక్కడ టీ తాగి వెళ్దాం అనుకున్నాము, కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. అంటే చాలా లేట్ అంటే 6కి బయలుదేరామన్నమాట, 8కి దర్శనం అయితే. సో అక్కడ కొన్ని ఫొటోస్ తిరగడానికి సరిపోతుంది కదా, లైన్లో నిల్చోవాలి కూడా. అండ్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. స్టార్ట్ అంటే నడుచుకుంటూ వెళ్ళాలి కదా అక్కడ వరకు అయితే వీడియో అయితే తీసింది మా మమ్మీ. ఇంకా అక్కడ వరకు వీడియో తీసినాక ఇంకా వీడియోస్ అయితే లేవు, ఎందుకంటే నేనే కదా తీయాల్సింది వీడియో. కొన్ని వీడియోస్ ఉంటాయి నావైతే, మిగతావన్నీ చూపించడమే ఉంటుంది అనమాట, తిరుపతి ఎలా ఉందా అని. నేనైతే ఇంకా వచ్చి ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాను, బాగుంది కదా ఇక్కడ అని. గ్రీనరీ ఇక్కడ ఆంటీతో కూడా కలిసి ఒక ఫోటో దిగాను అనమాట. మెమరీ లాగా ఉండిపోతుంది. ఆంటీ గ్రీన్ది ఇంకా గ్రీనరీకి మ్యాచ్ అయిపోయింది కదా. అండ్ చిన్న వినాయకుడిది ఒక గుడి ఉంది. అండ్ అన్నప్రసాదం తిని వెళ్దాం అనుకున్నాం, బికాజ్ ఇంత లేట్ అయితే తెలియదు కదా. సో అందుకు అయితే వెంగమాంబ దాంట్లో వెళ్ళి తిందాం అనుకున్నాం. తాతయ్య అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళకు, భయం అవుతుంది నాకు అని, ఎందుకంటే తాతయ్య కూడా చాలా రోజుల తర్వాత వచ్చాడనమాట. ఇదైతే వెంగమాంబ అన్నప్రసాదం ఉంది. అండ్ లోపలికి అయితే వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ వాళ్ళు అప్పుడే కట్ చేస్తున్నారు అనమాట బనానా లీవ్స్ మనకి వేయడానికే. ఎంత ఫ్రెష్గా అనిపిస్తాయో కదా బనానా లీవ్స్లో తింటే, ఆ ఫీలింగే వేరు. ఆంధ్రాలో ఇదే స్పెషల్. సో మేమైతే ఇంకా ముందుకెళ్ళి ఒక ఫోటో దిగుదాం అనుకున్నాము. ఫోటో దిగిన తర్వాత మెస్కి అయితే వచ్చేసాము. అండ్ అందులో అయితే మీకు తెలిసిన కామన్ ఏంటిదంటే కొబ్బరి పచ్చడి పెడతారు, కొంచెం బెల్లం అన్నం పెడతారు, అండ్ ఏదో ఒక కర్రీ వేసి పెడతారు. ఆ రోజైతే మాకు ఈ కర్రీ వేశారు, బనానాది. తర్వాత ఇంకా మేము తినడానికి వచ్చామని చెప్పాం కదా, ఈ రూట్లోనే వచ్చామన్నమాట. సో అందులో ఫస్ట్ అయితే పప్పు అయితే వేసాను. సాంబార్ అనుకున్న దాన్ని చూసి మా తాతయ్యకి బాగా నచ్చిందంట. మా తాతయ్యకి అసలు సాంబార్ నచ్చదు, కానీ నచ్చిందంట. సో మేమైతే సాంబార్ రైస్ తినేసాము కొంచెము. నా ప్లానింగ్ ఏంటంటే ఇక్కడ పూరి చాలా ఇష్టం అనమాట నాకు, అది తినాలని ఉంది. మా డాడీ ఏమో తినిపిస్తాను కానీ తినిపిస్తలేడనమాట. అండ్ గోపురం అయితే ఇలా ఉంటుంది, ఫస్ట్ ఎంట్రన్స్ వ్యూ అనమాట ఇది. మనం ఈ గోపురం కోసం మొత్తం ఊరంతా తిరిగి, గోపురం మధ్యలో ఉండే కానీ ఊరంతా తిరిగి వస్తామంటారు కదా, అట్లా ఉంది మనదైతే. ఎందుకంటే మరి పబ్లిక్ క్రౌడ్ని కూడా మనము చూసుకోవాలి కదా, వాళ్ళు చూసుకోవాల్సిందే కదా, అందుకే మనం ఇన్ని తిరగాలి. దేవుడు గోపురం ఎదురుగానే ఉంటుంది, కానీ మనం మొత్తం చుట్టూ తిరిగేసి రావాలి కదా దేవుని కోసం. సో నార్మల్గా కనిపించాలంటే ఇంకా దేవుడు ఎందుకు అవుతాడు చెప్పండి. ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాతనే కదా దేవుడు మనకు కనిపిస్తాడు. సో మేమైతే ఇంకా లోపల 300 టికెట్ తీసుకున్నాం. మేమైతే అందులో అయితే వెళ్తున్నాము. మా బాబాయ్కి అసలు ఏం లేదు, చెప్పినా కదా రిజర్వేషన్ లేదు. సో మా బాబాయ్ విఐపి టికెట్ అయితే తీసుకున్నాడు, అంటే పంతుల సంఘం సంథింగ్ ఏదో తెలుసు అంట మా బాబాయ్కి. సో మా బాబాయ్ ఆ లైన్లో వెళ్ళిపోయాడనమాట. మా బాబాయ్కి 1 o'clock దర్శనం, మాకేమో ఇప్పుడు 8 o'clockకి. మేము 7:30 కల్లా ఇక్కడ ఉన్నాము. 7:30 కల్లా మంచిగా ఇంకా వీడియోస్ తీసుకుందామని నేనైతే ఇప్పుడే తీసుకున్నాను, ఎందుకంటే లోపలికి పోయినాక ఇంకా ఫోన్ అలా ఉండదు కదా. సో అందుకు ఇక్కడైతే ఇంకా లోపలికి రాగానే మొత్తం మల్టీ కాంప్లెక్స్ లాగా ఉంది ఇదంతా. సో మనమైతే ఇక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఉంటాయి కదా స్కానర్లో అన్నీ తెలిసిపోతుంది కాబట్టి పక్కా మనం ఫోన్ పక్కకు పెట్టేయాల్సిందే కదా. సో లైటింగ్స్ బాగున్నాయని అయితే కొన్ని సెల్ఫీస్ దిగుతున్నాను అనమాట ఇక్కడ. అండ్ లోపలికి వచ్చినాక చూస్తున్నారు కదా రష్ ఎలా ఉందో, ఇలా ఉందన్నమాట. లోపల ఇంకా మనం పెట్టేది కూడా ఉంటుంది లాకర్, అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ మా డాడీ చూస్తున్నారా, చూసుకుంటున్నాడు ఎలా ఉందో అని.
అండ్ లోపల అయితే ఇలా ఉంది. మా తాతయ్య ఇక్కడ కూర్చున్నాం, డాడీ ఏమో ఫోన్ డిపాజిట్ చేయడానికి అక్కడికి వెళ్ళాడనమాట. ఫోన్ ఇలా నా దగ్గర ఉంది అని అంటే మా డాడీ లైన్లో నిల్చున్నాడు కదా, సో అప్పటి వరకు నేనైతే తీస్తా అని చెప్పి తీసుకున్నాను. ఇంకా అప్పటి వరకు నేను వీడియో తీస్తాను, మా డాడీ ఫోన్ పెట్టేసి వస్తాడని నేనైతే తీస్తున్నాను అనమాట. అండ్ మా అవతారం అయితే ఇలా ఉందన్నమాట. నైట్ దర్శనం అయిపోయాక చాలా రష్గా ఉందన్నమాట. అసలు పబ్లిక్ అయితే కంట్రోల్ చేయలేనంత ఉన్నారు. 5 hours మాకైతే పట్టింది ఫస్ట్ టైం. 300 లైన్లో కూడా ఇంత ఫస్ట్ టైం మేము నిల్చున్నామన్నమాట. 5.5 hours పట్టింది. 5 hours కూడా కాదు, చాలా లేట్ అయిపోయింది. మేము బయటికి వచ్చే వరకు 11 అయింది. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఏమో వెయిట్ చేస్తున్నారనమాట. అంటే వీళ్ళు వస్తారేమో, వీళ్ళతో కలిసి వెళ్ళిపోదామని వాళ్ళు గుడి మీద అయితే కూర్చున్నారంట మా కోసం. కానీ మాకేమో లేట్ అయిపోయింది అప్పటికే. అండ్ చూస్తున్నారు కదా బయట వ్యూ అయితే ఇలా ఉంది. నైట్ ఎంత బాగుందో కదా, ఇంకా లైటింగ్స్ వేసి సూపర్గా ఉంటుంది తిరుపతి అయితే. అసలు ఇదొక ఏమంటారు, ఒక పీస్ఫుల్, మీకు ఒక పీస్నెస్ కావాలి లైఫ్లో అనే దానికి అయితే చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇంకా ఏమంటారు, పుణ్యక్షేత్రాలు ఎన్ని తిరిగితే అంత పీస్ఫుల్నెస్ మన బ్రెయిన్లో ఉంటుందేమో. అప్పుడు మన టెన్షన్స్ని అన్నీ పక్కకు పెడతాం కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే భరతనాట్యం చేస్తున్నారు, వీళ్ళదైతే లైవ్ ఒక టీవీలో వస్తుంది. సో మీరు ఎంతమంది ఆ రోజు చూసారో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మొత్తము ఇంకా క్రౌడ్ అయితే కూర్చొని చూస్తున్నారు. అండ్ బయట కొంతమంది పండుకునే వాళ్ళు పండుకుంటున్నారు, తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు అనమాట. ఆ టీవీ అన్నాను కదా అదే. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, దీపాలు వెలిగిస్తారు కదా, అదైతే ఉంది. అండ్ మళ్ళీ ఆ క్లిప్ అయితే వచ్చింది, పెట్టద్దు అనుకున్నాను, అది వచ్చేసింది అనమాట. ఇంకేదైతే బయట వ్యూ ఆఫ్ తిరుపతి అనమాట. బస్సెస్ అయితే అట్లా ఉంటాయి. మేమైతే ఫ్రీ బస్ ఒకటి ఎక్కాము. లక్కీగా నాకైతే దొరికింది సీట్. మా అందరికీ దొరికింది, కొంతమందికి దొరకలేదు, కొంతమంది నిల్చున్నారు. మా దాంట్లో అయితే అందరికి దొరికింది, మా ఫ్యామిలీలో. ఇంకా అంతేనండి ఈ వీడియో. డే 2 తర్వాత బాయ్.